సీజన్ 9 గురించి చెప్పమంటే ఏం చెప్తారు? ప్రతిసారి కంటే ఈసారి డిఫరెంట్ ఉండబోతుంది. ఈసారి రెండు హౌజులు అన్నీ అన్నారు కాబట్టి కొంచెం బాగుంటుంది అని చూద్దాం ఎట్లుంటుంది. అంటే ఇప్పుడు మామూలుగా ఇన్ఫ్లుయెన్సర్స్ తీసుకుంటున్నారు, అటు సెలబ్రిటీలను కూడా తీసుకోవాలి. సో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? సెలబ్రిటీలు వస్తారు, మామూలు వాళ్ళు వస్తారు బ్రదర్. వచ్చిన తర్వాత సెలబ్రిటీల కంటే మన వాళ్ళు ఎక్కువ వస్తారని అనుకుంటున్నారు. 2 హౌజులు కదా, ఇక సగం వాళ్ళని సగం వీళ్ళని పెడతారేమో నేను అనుకుంటున్నా. అగ్ని పరీక్ష అన్నారు కాబట్టి అందరినీ దాటుకొని పోవాలా. కాకపోతే ప్రతిసారి కంటే ఈసారి ఎక్సైట్మెంట్తో ఉన్నాం. మీరు చెప్పండి, ఒక ఆడియన్గా ఎవరిని పెడితే పీక్స్లో ఉంటుంది బిగ్ బాస్ 9? బిగ్ బాస్ 9 అంటే మన సామాన్యుల ప్రజలు ఉంటారు అన్న. ఇప్పుడు ఇన్స్టాలో వీళ్ళనే కాకుండా ఇప్పుడు ఇన్స్టాలో వీడియోలు చేస్తారు కదా పేదోళ్ళు, ఇప్పుడు రైతులే కాకుండా హోటల్లో పని చేసేటోళ్ళు, ఇక కూలీ పని చేసుకునేటోళ్ళు, వాళ్ళని పెడితే వాళ్ళు కొంచెం చేసుకొని వాళ్ళు ఒకవేళ సక్సెస్ అయితే వాళ్ళ ఫ్యామిలీ పోషించుకునే రేంజ్కి వస్తారు. ఇప్పుడు చిన్న పొలం పోయేటోళ్ళని పెట్టుకున్నారు అనుకున్నా, వాళ్ళు గెలిస్తే వాళ్ళకి సొంత ఇల్లు పొలం పెట్టుకోవాలి అన్న డ్రీమ్ ఉంటుంది. ఇప్పుడు నాగార్జున సార్ అది అర్థం చేసుకుని మన లాంటి వాళ్ళని పెట్టుకుంటే పోయి ఒకరు గెలిస్తే ఖచ్చితంగా మనం వాళ్ళు అనుకున్నట్టు ఇల్లు ఫ్యామిలీ అనుకుంటూ బిగ్ బాస్ ద్వారా అది సాధిస్తారని నేను అనుకుంటాను. ఏమీ లేని వాళ్ళని పెట్టుకోమంటే అట్లా పెట్టుకుంటే ఏంటంటే ఇక వాళ్ళకి రీచ్ ఎక్కువ ఉంటుంది, కొద్దిగా వాళ్ళు సక్సెస్ అయితే మనకు కూడా సక్సెస్ అయినట్టు ఫీలింగ్ ఉంటుంది. అగ్ని పరీక్ష గురించి ఓకే బ్రదర్, చూద్దాం ఎట్లుంటుందో. బాగుంటుంది అనుకుంటాను ఈసారి, ఎట్లుంటుందో చూద్దాం.